ఏలేరు రిజర్వాయర్కు ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన ఉందన్న సీఎం. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. రుణమాఫీ కాకపోవడం వల్లే రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య. కాంగ్రెస్ పాలన రైతుల పట్ల శాపంగా మారిందన్న హరీష్ రావు. ఇప్పటి వరకు 475 మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడి. రుణమాఫీకి రేషన్ కార్డుతో అవసరం ఉందని కామెంట్. నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చబోమని ప్రకటించిన హైడ్రా. కొత్త నిర్మాణాలే కూలుస్తున్నామన్న కమిషనర్ రంగనాథ్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయొద్దని హెచ్చరిక. బాసర IIITలో కొనసాగుతున్న విద్యార్థుల నిరసన. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ముందు సెల్ ఫోన్ లైట్లతో నిరసన. 5 విద్యార్థులను చర్చకు రావాలన్న అధికారులు. అందరి సమక్షంలో మాట్లాడాలంటున్న స్టూడెంట్స్. కాకినాడ జిల్లాలో ఏలేరు జలాశయానికి వరద పోటు. ప్రమాదకర స్థాయికి చేరుతున్న నీటి మట్టం. 7,700 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 24 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల. విద్యుత్ దీపాలంకరణతో మరింత ఆకర్షణగా జల దృశ్యం. గుజరాత్ సూరత్లో ఆకట్టుకుంటున్న పర్యావరణ గణేష్. విరిగిపోయిన చెట్టు వేరుతో విగ్రహం తయారీ. రెజ్లర్ భజరంగ్ పునియాకు బెదిరింపులు. కాంగ్రెస్కు వీడకపోతే చంపుతామంటూ వాట్సాప్ మెసేజ్. పోలీసులకు ఫిర్యాదు చేసిన భజరంగ్ పునియా.